ఎపిసోడ్ ఎలా ఉంది ఏంటి అనేది మాట్లాడుకునే ముందు స్పెషల్ అప్రిషియేషన్ రిక్వైర్డ్ అనిపించింది రాము రాథోడ్ అనే పర్సన్కి. లైక్ 516 మిలియన్ వ్యూస్ ఒక ప్రైవేట్ సాంగ్ కంటే ఇట్స్ ఇన్సేన్ అసలు. అంతే దానమ్మ తెలుగు రాష్ట్రాల్లోనే గట్టిగా కలిపితే 10 కోట్ల మంది ఉన్నాం, అట్లాంటిది 516 మిలియన్ వ్యూస్. దట్ మీన్స్ 51,60,00,000 వ్యూస్ అంటే అది మామూలు విషయం కాదు అసలు. అది నిజంగా అసలు హైలైట్ అనమాట. అతను అది మామూలు విషయం కాదు అసలు. అది నెక్స్ట్ లెవెల్ అది అనిపించింది. అండ్ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాము. ఎపిసోడ్ గురించి కూడా మాట్లాడుకునే ముందు కొన్ని విషయాలు చెప్తా. ఓకే, నేను మన ఛానల్లో అప్డేట్స్ ఇస్తున్నా, చాలా గట్టిగా అప్డేట్స్ ఇస్తున్నా. చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కూడా, కొత్తగా వచ్చే వాళ్ళు కూడా. సో మీకోసమే చెప్తున్నాను, గట్టిగా అప్డేట్స్ ఇస్తాను. అండ్ కామనర్స్కి ఆ కంటైనర్ రూమ్ ఉంటుందని చెప్పింది నేనే. 4 అబ్బాయిలు 2 అమ్మాయిలు వెళ్తారు లోపలికి అని చెప్పింది కూడా నేనే. అండ్ నెక్స్ట్ శ్రీముఖి ఒకరిని సెలెక్ట్ చేస్తుంది అని కూడా చెప్పింది నేనే. అండ్ నెక్స్ట్ ఎవరైతే ఫ్లోరా సైని, సో తన ఏవి ఎమోషనల్ వీడియో ఉంటుందని కూడా చెప్పింది నేనే. బట్ నేను చెప్పిన తర్వాత వేరే వాళ్ళు ఆమె సాంగ్ పాడిందని చెప్పి, సో నా అప్డేట్ని చూసుకొని తక్కువగా మాట్లాడిన వాళ్ళకే చెప్తున్నాను. సో నేను చెప్పే అప్డేట్స్ చాలా యాక్యురేట్ అప్డేట్స్ ఉంటాయన్నమాట. డెమోన్ పవన్ విషయంలో కిందకి మీదకి అయ్యేసరికి ఐ వాజ్ షాక్ దట్ అదేంటో అనిపించింది. కానీ బట్ ఫైనల్లీ అసలు ఎపిసోడ్ చూసినప్పుడు నరాలు తెగిపోయినాయి నాకైతే. నేను అసలు మధ్యలోనే వెళ్ళాడు కదా, షూట్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఏమైంది అసలు అది నాకు అర్థం కాలే. ఎక్కడో ఏదో జరిగింది. సో మేబీ ఆ ట్రాప్లో నేను కూడా పడ్డానేమో అది. బట్ మన ఛానల్లోనే గట్టిగా అప్డేట్స్ ఉంటాయి. ఓకే, కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అండ్ అప్డేట్స్ చాలా ఫాస్ట్గా యాక్యురేట్గా అక్కడ పెడుతూనే ఉంటాను. ఓకే, అండ్ నెక్స్ట్ డెమోన్ పవన్ గురించి కూడా మాట్లాడుకుందాం. తన టర్న్ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. ఎంత నెగిటివిటీ ఉంది అంటే హౌస్లోకి వెళ్తున్న పర్సన్, ఒక నెగిటివిటీ తోటి వెళ్తున్న పర్సన్ ఈ 15 మందిలో తనేనేమో నాకు అనిపిస్తుంది. ఎందుకు ఏంటి అనేది కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ తనూజ లోపలికి వెళ్ళారు. అండ్ పాజిటివ్ వైబ్సే ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తున్నాను కదా, తిను టాస్క్లు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, చాలా గట్టిగా ఆడుతుంది. నేను కుక్కు విత్ జాతరత్నాల్లో చూశాను తిని వస్తుంది అని తెలిసినప్పుడు. అంటే ఈమె చిన్న వాటికి కూడా చాలా సీరియస్గా తీసుకుంటుంది. అది కుకింగ్ టాస్క్ అన్నప్పుడు కూడా అది చాలా నవ్వుతూ చేయాల్సిన టాస్క్ని, బట్ ఈమె చాలా సీరియస్గా తీసుకుంది. సో అప్పుడే అర్థమవుతుంది ఈమె బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే ఈమె వచ్చి ఆడే విధానం కూడా చాలా వేరుగా ఉంటుంది అని. యాజ్ ఆఫ్ నౌ పాజిటివ్గానే కనిపిస్తుంది నాకైతే. పాజిటివ్ వైబ్సే వస్తున్నాయి, తెలియదు ముందుకి ఏమవుతుంది. అండ్ నెక్స్ట్ ఫ్లోరా సైని. సో తిను వచ్చారు లోపలికి. సో తినికి ఒక ఎమోషనల్ జర్నీ ఉంది, లవ్. అది చాలా పెద్ద జర్నీ అసలు. అది నాకు చెప్పినప్పుడు నేను చాలా ఎమోషనల్ అయ్యాను, అంటే నేను బయట విన్నప్పుడు కూడా. బట్ సో తిను లోపలికి వెళ్ళారనమాట. సో ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోయే కంటెస్టెంట్ ఏమో అని నాకు అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. నెక్స్ట్ మన జ్యూరీ నుంచి ఒక ముగ్గురిని అండ్ నెక్స్ట్ ఓటింగ్ నుంచి ఒక ముగ్గురిని సెలెక్ట్ చేశారు. దాంట్లో కూడా చిన్న ట్విస్ట్ ఉందన్నమాట. అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు ఏమనిపించింది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మూడోది, ఫస్ట్ కామనర్ హౌస్లోకి త్రూ ఓటింగ్ ద్వారా వెళ్ళిన కామనర్ పవన్ కళ్యాణ్, పడాల పవన్ కళ్యాణ్. ఇతని గురించి చెప్తాను. సో ఇతనికి పడే ఓటింగ్ ఇంత, ఇతను చేసే పర్ఫార్మెన్స్ ఇంత. అగ్ని పరీక్షలో మాట్లాడుతున్నాను, మళ్ళీ చాలా క్లారిటీ చెప్తున్నాను. అగ్ని పరీక్షలో వచ్చిన రోజు ఎంతైతే ఎగ్జైట్మెంట్తో ఉన్నాడో ఈ రోజు కూడా మళ్ళీ అంతే ఎగ్జైట్మెంట్లో కనిపించాడు నాకు. బట్ అగ్ని పరీక్ష అదే ఎగ్జైట్మెంట్ తోటి ఉన్నాడా అంటే ఆ త్రూఅవుట్ ఎగ్జైట్మెంట్ కనిపించలేదు నాకు. చాలా డల్ ఉన్నాడు. అండ్ టాస్క్లో వేరే పర్సన్ ఇతను వెళ్ళాల్సిన చోట కూడా వేరే పర్సన్కి ఛాన్స్ ఇచ్చి పంపిస్తున్నాడు. సో ఎక్కువ గట్టిగా మాట్లాడలేదు, చాలా సాఫ్ట్గా మాట్లాడుతున్నాడు. బట్ ఇతనికి ఓటింగ్ చాలా పడుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇతను చాలా బాగా మాట్లాడతాడు. ఇతను గుడ్ లుకింగ్ పర్సన్, డీసెంట్ ఉంటాడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్మీ పర్సన్. సో ఒక ఆర్మీ పర్సన్కి బిగ్ బాస్ హౌస్ ఎంత విలువిస్తుంది అనేది బిగ్ బాస్ టీం ప్రూవ్ చేసుకోవడానికి ఇతన్ని హౌస్లోకి పంపించింది. సో నెక్స్ట్ ఏంటంటే ఇతను ప్రూవ్ చేసుకోవాలా. ఇతను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి రావడానికి బయట జనాలు ఎంతమంది ఓట్లు వేశారు, సో బిగ్ బాస్ టీము ఇతనికి ఎంత గౌరవించి లోపలికి పంపించింది అన్నప్పుడు ఇతని పర్ఫార్మెన్స్ కూడా చాలా పీక్స్లో ఉండాలి. ఇతని పర్ఫార్మెన్స్ పీక్స్లో ఉండాలంటే డెఫినెట్లీ టాస్క్లు ఆడాలి, మాట్లాడకపోయినా ముందు టాస్క్లు గట్టిగా ఆడి కనిపించాడు అనుకోండి, ప్రొజెక్షన్కి వస్తే చాలు. ఇతనికి చాలా గట్టిగా ఆడాలి ఇతని గేమ్, ఎందుకంటే బయట ఓటింగ్ చాలా గట్టిగా పడుతుంది ఇతనికి, అందుకని చెప్తుండే. ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా, తప్పులేదు కదా అది. అండ్ నెక్స్ట్, సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి బిగ్ బాస్ హౌస్లోకి లోపలికి వెళ్ళాడు కాబట్టి ఆబ్వియస్లీ టాస్క్లు ఇచ్చాడనమాట.
సో లోపల ఇద్దరు సెలబ్రిటీస్ ఉన్నారు కదా, సో ఇద్దరు సెలబ్రిటీస్కి నాగార్జున సార్ త్వరగా క్విక్గా వెళ్ళి బాత్రూమ్ చూపిమని చెప్పారు. సో బాత్రూమ్ చూసి వచ్చిన తర్వాత ఆ బాత్రూమ్ క్లీనింగ్ ఎవరికి అన్నప్పుడు సో ఫ్లోరాకి ఇస్తారు అనమాట, ఆశా శని. సో తనకి ఇస్తారు. ఎందుకంటే యాక్చువల్గా నేను తనూజ వైపు చూశాను, చూడంగానే ఆమె నాకేదైనా పర్లేదు అన్నట్టు చూసింది. సో తిను కొంచెం కన్ఫ్యూజన్గా చూసింది. సో అందుకని తినికిస్తున్నాను నేను అని చెప్పాడనమాట. సో ఇలా ఏమో చేసుద్దా లేదని తెలుసుకోవాలి కదా, సో అందుకని ఇస్తున్నా అని చెప్పాడు. సో త్రూ అవుట్ వీక్ చేయాలి. ఇక్కడ ఏదైతే స్మార్ట్నెస్ ఉపయోగించాలో త్రూ అవుట్ సీజన్ అలాగే ఉపయోగించాలని కోరుకుందాం. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా, ఓటింగ్ పడుతుంది కాబట్టి. అగ్ని పరీక్ష, బేస్డ్ ఆన్ అగ్ని పరీక్ష మాట్లాడుతున్నాను నేను. ఓకే, సో నెక్స్ట్ సెలబ్రిటీ కంటెస్టెంట్ ఇమాన్యుయల్. సో ఇతనిది కూడా చాలా పెద్ద, అంటే చాలా ట్రాజడీ ఉండబ్బా. వీళ్ళ ఊర్లో ఏదో జరిగి, సో ఇతను లైక్ ఊర్లో వాళ్ళు చాలా మాట్లాడుతుండే, చాలా చాలా మాట్లాడుతుండే ఇతన్ని. అతను కూడా చెప్పారు కదా ఇక్కడ. సో ఇతను బయటకు వచ్చేసి తర్వాత జబర్దస్త్లోకి వచ్చి అక్కడ చాలా టైం తర్వాత సక్సెస్ అయ్యి ఇప్పుడు స్టార్ మాలోకి వచ్చాడు. అండ్ ఇతను చాలా ఫన్నీగా ఉంటాడు, చాలా జస్ట్ ఇన్స్టెంట్గా పంచులు వేయగలుగుతాడు. సో హెల్తీగా కూడా కామెడీ చేయగలుగుతాడు. అది ఒక్కొక్కసారి లైన్ దాటుద్ది కూడా. అది బిగ్ బాస్ హౌస్లో ఎంతవరకు మేనేజ్ చేస్తాడో తెలియదు కానీ. అండ్ ఇతని గురించి నాకు తెలిసింది ఏంటంటే, ఏమిలో చెప్పడం నాకు గుర్తులేదు. ఇతను ఊర్లో నుంచి బయటకు వచ్చి ఇతను ఫేమస్ అయ్యి స్ట్రగుల్ అయ్యి ఫేమస్ అయ్యి తర్వాత ఊరికి వెళ్ళినప్పుడు చర్చి చూపించారు కదా. సో ఇతను ఆ చర్చిలో నుంచి బయటకు రావడానికి మినిమం 4 గంటలు పట్టిందంట బయటికి రావడానికి. ఆ చర్చిలో నుంచి బయటికి రావడానికి అంతమంది జనం వచ్చారంట. సో అది అతని సక్సెస్. చూద్దాం బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉంటాడు ఏంటి అనేది. అండ్ తనూజాకి ఇతనికి మంచి ర్యాపో ఉంది. కుక్కు విత్ జాతరత్నంలో చూసాము. లైక్ ఆల్రెడీ నేను చెప్పాను కదా, శోభా తేజ ఎలా అయితే ఉంటారో, సో మేబీ వీరిద్దరు కూడా అలాగే అంతే ఫన్గా ఉంటారు. అది అక్కడ లోపల క్రియేట్ అయిన ఫన్, అది లోపల అలా కుదిరింది. బట్ వీళ్ళు ఇద్దరు బయట నుంచే ఉన్నారు. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా ఎలా చేస్తారు. అండ్ మనోడు లోపలికి వెళ్ళినప్పుడు కూడా గుర్రం ఎక్కి వచ్చావా అనింది. అది గుర్రం కాదు, గుర్రం అంటాడు మనోడు. సో గుర్రం ఎక్కి మరి ఎంతమంది చూడాలి మరి. నెక్స్ట్ సృష్టి వర్మ. సో యాక్చువల్లీ దీనికి పెద్ద అది ఇష్యూ, చాలా పెద్ద ఇష్యూ అది. అండ్ తిను ఫైట్ చేసిన విధానం కూడా చాలా మందికి నచ్చింది. ఎందుకంటే లైక్ అలాంటి సిచ్యువేషన్లో అమ్మాయిలు ఎవరు బయటికి రారు అని చెప్పి చాలామందికి తెలుసు. దట్టు ఒక సెలబ్రిటీస్ కాబట్టి సో ఏదైనా ఇష్యూ జరుగుద్దని. బట్ ఈ అమ్మాయి వెనక ఏం జరిగింది అనేది అది ఒక చాలా పెద్ద కథ. బట్ ఈ అమ్మాయి ముందుకు వచ్చి నిలబడి మాట్లాడుతూ దట్టు ఇప్పుడు ఈ అమ్మాయి మళ్ళీ సో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తుంది అంటే, సో అంత బిజీగా ఉన్న అమ్మాయి పుష్ప సినిమా తర్వాత చేసిన అమ్మాయి బిగ్ బాస్ హౌస్లోకి ఎందుకు వెళ్తుంది అంటే, మేబీ ఇండస్ట్రీలో ఎవరు ఛాన్స్ ఇచ్చి ఉంటారు. ఎందుకంటే ఇండస్ట్రీలో వచ్చే ఛాన్సెస్కి, కొరియోగ్రాఫర్స్కి వచ్చే ఛాన్సెస్ కంటే బిగ్ బాస్ హౌస్ పెద్ద గొప్పదేం కాదు ఎవరికైనా కూడా. అండ్ ఈ అమ్మాయి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. పుష్పలోకి ఈ అమ్మాయి కొరియోగ్రాఫర్ చేసిందంటే అదొక పెద్ద సెన్సేషన్ న్యూస్. అండ్ అదొక పెద్ద ఐడెంటిటీ అమ్మాయికి. పుష్ప త్రూఅవుట్ వరల్డ్, త్రూఅవుట్ మొత్తం ఇండియా మనకు తెలుసు కదా పుష్ప సినిమా గురించి మొత్తానికి తెలుసు. సో పుష్ప అనే ఒక పేరు చెప్పి నేను దాంట్లో పర్ఫామ్ చేశాను, దాంట్లో యాక్టింగ్ చేశాను, దాంట్లో నేనేం చేశానని చెప్పినా కూడా జనాలు ఐడెంటిఫై చేస్తారు. సో అలాంటి అమ్మాయికి మళ్ళీ అవకాశాలు వచ్చుండవు ఇండస్ట్రీలో. మేబీ నాగార్జున సార్ బిజీగా ఉన్నా వచ్చామని చెప్పి ఒక చిన్న మాట అన్నారు కానీ ఇండస్ట్రీలో నాకు తెలిసి అవకాశాలు వచ్చుండవు. సో అందుకని అమ్మాయి బిగ్ బాస్ హౌస్లోకి వస్తుంది. ఎందుకంటే కొరియోగ్రాఫర్గా వాళ్ళు తీసుకునే డబ్బులు డాన్సర్లకే చాలా ఎక్కువ ఇస్తారు. అలాంటి కొరియోగ్రాఫర్లు చాలా గట్టిగానే తీసుకుంటారు. పెద్ద సినిమాలకి ఇంకా గట్టిగానే తీసుకుంటారు. అది మేబీ ఛాన్సెస్ వస్తున్నట్టు లేవు నాకు తెలిసి. ఐ ఫీల్ దట్. నెక్స్ట్ కామనర్స్లో నుంచి మాస్క్ మ్యాన్ని బిందు సెలెక్ట్ చేస్తుంది. సో బిందు ఎవరైతే ఓస్ట్ పనికిరాడు మనిషే కాదు అని చెప్పి నువ్వే చెప్పావు మళ్ళీ నువ్వే సెలెక్ట్ చేస్తావు అంటే, చూశాను నేను, ఇతను బాగా మాట్లాడాడు ఫస్ట్. అంటే ఇతను వచ్చినప్పుడు ఇప్పటికీ కూడా మారలేదు కొన్ని విషయాల్లో. బట్ ఏంటంటే హానెస్ట్గా ఉంటాడు, నిజం చెప్తాడు, నిజమే మాట్లాడతాడు. సో అది బిగ్ బాస్ హౌస్లో ఉండే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పింది. అండ్ త్రూఅవుట్ జర్నీ, అగ్నిపరీక్ష జర్నీ మనోడిని చూసుకుంటే కూడా నాకు అదే అనిపిస్తుంది మాస్క్ మ్యాన్కి. అండ్ మాస్క్ మ్యాన్కి ఓటింగ్ అయితే లేదబ్బా, సీరియస్లీ చెప్తున్నా కదా, చాలా ఓటింగ్ లేదు. అండ్ ఇతన్ని లోపల ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారా లేదా అనేది చాలా $1 మిలియన్ క్వశ్చన్. ఓకేనా. ఇప్పుడు పడాల పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, లేకుంటే ఇంకా లోపలికి వెళ్ళిన కామనర్స్ ఎవరైతే శ్రీజ అవ్వచ్చు, మనీష్ అవ్వచ్చు, వీళ్ళందరికీ కనెక్ట్ అవుతారు ఫ్యామిలీ ఆడియన్స్. మనోడికి కనెక్ట్ అవుతారా లేదా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. బట్ కనెక్ట్ అయినా కనెక్ట్ అవ్వకపోయినా నా ఉద్దేశం ప్రకారం ఎక్కువ రోజులే ఉంటాడు బిగ్ బాస్ హౌస్లో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే లోపలికి వెళ్ళేటప్పుడే నాకు యాక్చువల్గా మాస్క్ వేసుకుని ఎవరైనా కనిపిస్తే నాకు నచ్చదు సార్. అండ్ ఇంకొకటి చెప్పిన మాట ఏంటంటే, నేను ప్రతి వీడియోలోనూ ప్రతిసారి చెప్తాను, నాకు అది బాగా కనెక్ట్ అయినాను మాస్క్ మ్యాన్ తోటి. అరే ఇద్దరం ఒకటిలాగా ఆలోచిస్తున్నాం కదా అని అనిపించింది. అంటే లైక్ బిగ్ బాస్ హౌస్ అనేది ఒక మినీ సొసైటీ. ఓకేనా. సేమ్ అన్ని రకాల మైండ్ సెట్లు ఉన్న వాళ్ళు, అన్ని రకాల పనులు చేసుకునే వాళ్ళు అక్కడికి వచ్చి ఒక హౌస్లో
ఒక క్లోజ్డ్ సర్క్యూట్లో వాళ్ళు ఉంటున్నారు అని అంటే అది ఒక మినీ సొసైటీ అనమాట. సో దాన్ని చూసి మనం నేర్చుకునేది ఉంటుంది, దాన్ని చూసి మనం తెలుసుకునేది కూడా చాలా ఉంటుంది అని చెప్పి మనోడు చెప్పినప్పుడు అరే అమ్మ భలే చెప్పాడు కదా అనిపించింది. నేను చెప్పింది నేను చాలా వీడియోస్లో చెప్పాను అనమాట. సో కనెక్ట్ అయ్యా, ఆ పాయింట్ కనెక్ట్ అయ్యా నేను. అండ్ నెక్స్ట్ మనం లోపలికి వెళ్ళిన తర్వాత హాయ్ దిస్ ఈజ్ అంటే దిస్ ఈజ్ రామ్, సారీ దిస్ ఈజ్ రెమో, దిస్ ఈజ్ అపరిచితుడు, ఈ టైప్లో హాయ్ దిస్ ఈజ్ యూ కెన్ కాల్ మీ హరీష్ లేదా హరిత హరీష్, హృదయ మానవ్, సో వాట్ ఎవర్ యూ కెన్ కాల్ మీ అంట. అండ్ మాస్క్ మ్యాన్ కూడా ఈ మధ్య ఫేమస్ ఉంది, అది కూడా పిలవమంటాడు. అసలు అందరికీ ఎవరికి చెప్పినా కూడా 3 పేర్లు చెప్తున్నాడు, 3 పేర్లు. అండ్ మా ఆవిడ నాలో సగ భాగం అని చెప్పుకుంటున్నాడు. సో వాళ్ళ ఆవిడ ప్లేస్ని తనలోకి ఇచ్చాడు. ఇదొక ఎమోషనల్ పాయింట్ మీద తీసుకెళ్తూ ఉన్నాడు. మేబీ లేడీస్ కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అండ్ నెక్స్ట్ మాస్క్ మ్యాన్ లోపలికి వెళ్ళిన తర్వాత సో ఇమాన్యుయల్ ట్రస్టీ ఉన్నారు కదా, సో వాళ్ళకి హౌస్ క్లీన్ చేసే అంటే జాడు కొట్టాలి కదా, చిమ్మాలే కదా. సో దానికి అనమాట ఆప్షన్ ఎవరికి అన్నప్పుడు ఇమాన్యుయల్కి ఇస్తాడు. అది మంచిగా. అండ్ లోపలికి వెళ్ళడం మర్చిపోయా, తనూజ పేరు చెప్పడు. తనూజ అని చెప్పంగానే నాకు ఏవో పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయి అన్నాడు. ఈ అమ్మ ఏం చెప్తారా బాబు అనుకున్నా. కాలేజ్ టైంలో ఉంటుంది కదండి క్రష్, అది ఇది, నాకు ఈ పేరు చాలా క్లోజ్ టు మై హార్ట్ అన్నాడు. మరి నీ అమ్మ అనుకున్నా అని. పెళ్ళి అయిపోయింది కదా, సో అప్పట్లో ఉండేది కదా అని చెప్పాడు మాస్క్ మ్యాన్ నవ్వుతున్నాడు. మళ్ళీ నవ్వు బయటకు వస్తే జనాలు నేను నవ్వకూడదు అన్నట్టు మాస్క్ మ్యాన్. బేసిక్గా నవ్వచ్చు, మరి ఎందుకు వచ్చే నవ్వుని కూడా కొంచెమే సెటిల్డ్గా అట్లా అవుతున్నాడు మాస్క్ మ్యాన్. చూడాలి ఏం చేస్తాడు ముందు మాస్క్ మ్యాన్. నాకు అనిపిస్తున్నవి చెప్తున్నాను నేను ఓవరాల్గా. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి హౌస్ క్లీనింగ్ అయినప్పుడు ఇమాన్యుయల్కి ఇస్తాడు. సో ఇమాన్యుయల్ తీసుకుంటాడు, అది చిన్న ఫండ్ అంటే ఇమాన్యుయల్ తీసుకుంటాడు. నెక్స్ట్ భరణి గారు లోపలికి వెళ్తారు. భరణి గారు వస్తారు స్టేజ్ మీదకి సెలబ్రిటీ కింద. ఈయన చీలా సహస్రావంతి పెద్ద పెద్ద సీరియల్స్లో, ఈయన సీరియల్స్ అవ్వచ్చు, సినిమాలు అవ్వచ్చు, విలన్ క్యారెక్టర్ కానీ ఎక్కువ చేశాడు. ప్రతి దాంట్లో సపోర్టింగ్ రోల్ అయినా కానీ విలన్ క్యారెక్టర్గా చేస్తాడు ఈయన వచ్చినప్పుడు వచ్చాడు, అదేదో లాకెట్ అన్నాడు, నేను ఇక్కడ ఓపెన్ చేయనన్నాడు, బయటికి వెళ్ళి ఒక చిన్న డ్రామా ప్లే చేశాడు. ప్రోమో వరకు ఓకే డ్రామాని, ఎపిసోడ్లో కూడా దాన్ని అంత లెంత్ చేయటం ఎందుకు అనేది నాకు అర్థం కాల. సో మేబీ అది ఎవరైనా హీరోయిన్తో చేస్తుంటే ఓకే, కానీ ఇతనితో చేస్తే వెళ్ళిపోతే బొక్క అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా. ఏదైనా మంచి ఆర్టిస్ట్ తోటి చేస్తే లైక్ అక్కడ లోపలికి వెళ్ళిన వాళ్ళు అంత పెద్ద ఆర్టిస్టులు ఎవరు లేరు అనుకుంటా నాకు తెలిసి. బట్ అంత పెద్ద ఆర్టిస్ట్ ఎవరైనా ఉండి చేస్తే అది ఒక రకం. కానీ సో నాకేమది ఎక్కలేదు. మీమర్స్కి మాత్రం మంచి ఛాన్స్ ఉంటుంది, వాడుకోవచ్చు, దీన్ని బాగా గట్టిగా వాడుకోవచ్చు. ఎందుకు ఇదంతా ఎందుకు అన్నట్టు అనిపించింది. బట్ ఫిజికల్గా మేబీ హౌస్లోకి వెళ్ళిన వాళ్ళలో, సో సెలబ్రిటీస్ కంటెస్టెంట్స్లో మేబీ ఫిజికల్గా ఫిట్ ఉన్న పర్సన్ నేనే అనుకోవచ్చు. బట్ ఈయన ఏజ్ 40 నియర్ టు 40 పైనే ఉంటాయి నాకు తెలిసి. మనం 8th 9th క్లాస్ చదువుతున్నప్పుడు అది నా సీరియల్లో చేస్తున్నాడు అంటే మరి ఈ పాటికి ఈజీగా ఉంటాయి, 40 అబవ్ ఉంటాయి. బట్ ఇతను ఫిజికల్ ఫిట్నెస్ చూసి ఐ వాజ్ షాక్ దట్ 60 పుషప్లు ఏందిరా నాయన, మా ఊళ్ళకి కూడా కాదు 60 పుషప్లా, అసలు చిన్న విషయం కాదు అసలు అది. అండ్ బిగ్ బాస్ హౌస్లో ఫస్ట్ సీజన్లో అనుకుంటాను ఆదిత్యన ఏదో పేరు, అతని పేరు గుర్తు రావట్లేదు, రన్నర్గా వచ్చాడు. 500 పుషప్స్ ఎట్ ఏ డే చేశాడు ఆయన సింగిల్ డేలో. అది రికార్డ్ అసలు అది ఆయనకి. అండ్ షారుఖ్ ఖాన్ కూడా అదే చేస్తాడు అనుకుంటాను. అక్కడ ఇంటర్వ్యూలో చెప్పాడు, నేను రోజుకు 300 పుషప్స్ 400 పుషప్స్ చేస్తానని చెప్పాడు ఆయన రోజు మొత్తం మీద. అలాగా 60 పుషప్స్ చేశాడు. ఫిట్నెస్ ఫ్రీక్ మామూలుగా లేదనమాట. అతనితో పాటు డెమోన్ పవన్ కలిసి చేస్తాడు. అసలు డెమోన్ పవన్ని సెలెక్ట్ చేసింది కూడా మెయిన్ రీజన్ అదే అనమాట. అండ్ నెక్స్ట్ డెమోన్ పవన్ వెళ్ళక ముందు సో ఈయన మనోడు బయటకు వెళ్తాడు. సో బయటకు వెళ్ళిన తర్వాత వెంటనే రితు చౌదరి ఎంటర్ అయింది. సో రితు చౌదరిని బిగ్ బాస్ లోపలికి పంపిస్తారు. ఈ అమ్మాయికి పాజిటివిటీ ఉందా నెగిటివిటీ ఉందా అంటే, సో ఈ అమ్మాయికి వెనక బ్యాక్గ్రౌండ్ చాలా గట్టిగా ఉంది. ఓకేనా, అది ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ అవ్వచ్చు, ఇంకో బ్యాక్గ్రౌండ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది. నెట్వర్క్ కూడా బాగుంటుంది. అండ్ ఈ అమ్మాయి చాలామందికి నోన్ పర్సన్. అండ్ స్టార్ మా పరివారము ఇలాంటివి చూస్తుంటారు కదా, సీరియల్ ఆడియన్స్ ఉంటారు కదా లేడీస్, సో వాళ్ళందరికీ ఈ అమ్మాయి చాలా బాగా తెలుసు. ఈ అమ్మాయి తెలుసు, తనూజ తెలుసు, అండ్ ఇమాన్యుయల్, వీళ్ళు ముగ్గురు చాలా బాగా తెలుసు వీళ్ళకి. సో మేబీ వీళ్ళ ముగ్గురు ఎవరికొకరు కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ రితు చౌదరికి కనెక్ట్ అవుతారా లేదా అంటే మనకు తెలియదు. బట్ ఈ అమ్మాయి చూడడానికి అయితే మాత్రం నార్మల్గా మనకు బయట తెలిసిన దాని ప్రకారం చాలా మంచిగానే ఉంటుంది. మరి కొంచెం కాకపోతే కొంచెం లూజ్ టంగ్ ఉంటుంది అని చెప్పి టాక్ అనమాట. మేబీ చూడాలి బిగ్ బాస్ హౌస్లో ఏముంటుందో. లూజ్ టంగ్ ఉన్న వాళ్ళు ఆబ్వియస్లీ నెగిటివ్ అవడం తప్ప పాజిటివ్ అయిన చరిత్రే లేదు బిగ్ బాస్ హౌస్లో అని నాకు అనిపిస్తుందా. అండ్ నెక్స్ట్ భరణి గారు మళ్ళీ లోపలికి వస్తారు, తను పిలుస్తాడు, ఆయన ఒక లాకెట్ చూపిస్తారు. ఆ లాకెట్ ఏంటి అనేది బిగ్ బాస్ హౌస్లో చెప్తారంట. లైక్ మన లాస్ట్ సీజన్లో మన మణికంఠ లాగా. సో నీకు కొంచెం చెప్పాను సార్, మిగిలినంతా అక్కడ చెప్తాను లోపల అన్నట్టు. సో భరణి గారు లోపల చెప్తారంట అది ఏంటి అనేది. నెక్స్ట్ డెమోన్ పవన్ లోపలికి పంపిస్తారు. డెమోన్ పవన్ లోపలికి పంపించినప్పుడు చాలామంది అంటే బిగ్ బాస్ హౌస్లోకి
ఫస్ట్ డేనే నెగిటివిటీ తోటి, చాలా పెద్ద నెగిటివిటీ తోటి అడుగు పెడుతున్న కంటెస్టెంట్ డెమాన్ పవన్. గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. డెమాన్ పవన్ వైపే చాలా మంది కళ్ళు ఉంటాయి. సోషల్ మీడియా, ఎస్పెషల్లీ సోషల్ మీడియా అవ్వచ్చు, సోషల్ మీడియాలో ఏదైనా ఏ ప్లాట్ఫామ్ అయినా, ఏదైనా యూట్యూబ్ అవ్వచ్చు, లేదా ఇన్స్టా అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, డెమాన్ పవన్ మీదే కళ్ళు ఉంటాయి. ఎందుకంటే డెమాన్ పవన్ కంటే నాగా బెటర్ పర్ఫార్మరు, నాగా ఎలిజిబుల్ అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. అండ్ నాగా కూడా 2 స్టార్లు వచ్చాయి, మనోడికి ఏం రాలేదు కదా. సో నాగాకు 2 స్టార్లు వచ్చాయి. బట్ నాగా ఎందుకు కాదు, మనోడు ఎందుకు అని చెప్పినప్పుడు సో మనోడికి ఓటింగ్ చాలా బాగా పడుతుంది. ఓకేనా, బిగ్ బాస్ హౌస్లో వెళ్ళే పర్సన్కి ఓటింగ్ కావాలి. అండ్ మనోడు ఫిట్నెస్ ఫ్రీక్ ఉన్నాడు. సో లోపలికి వెళ్ళినప్పుడు ఫిజికల్ టాస్క్లు అవి ఆడాలి. నాగా లోపలికి వస్తుందంటే నాగా గేమ్స్ ఆడతాడు, ఓకే గేమ్స్ ఆడతాడు. బట్ అగ్ని పరీక్షలు ఆడే గేమ్స్కి, బిగ్ బాస్ హౌస్లో ఆడే గేమ్స్కి చాలా తేడా ఉంటుంది. అండ్ నాగా లోపలికి వచ్చినప్పుడు గొడవలు పడే వ్యక్తి కాదు, వ్యక్తిత్వం కూడా కాదు అది, అతని మనస్తత్వం అది కాదు అసలు అది. సో బిగ్ బాస్ హౌస్లోకి హరీష్ లాంటి వాళ్ళు నేను గొడవకు సై అంటారు చూసా, అలాంటి వాళ్ళు కావాలన్నమాట బిగ్ బాస్ హౌస్లోకి. సో అలాంటి వాళ్ళలో వీళ్ళిద్దరిలో కంపేర్ చేస్తే బిగ్ బాస్ ఫార్మాట్కి డెమాన్ సూట్ అవుతాడు. ఎందుకంటే ఓటింగ్ ఉంది తనకి, అండ్ ప్లస్ లోపలికి వెళ్తే జర్నీ పెద్దది కాబట్టి సో ఏదో ఒక రోజు క్లిక్ అవుతాడు అని చెప్పి నమ్మకము. అండ్ దట్టు ఫిజికల్ టాస్క్లో మేబీ ఇప్పుడు తన నెగిటివిటీతో లోపలికి వెళ్ళాడు. 2-3 ఫిజికల్ టాస్క్లు ఆడితే ఆటోమేటిక్గా తనకు మీద ఉన్న నెగిటివిటీ పోయి తన మీద ఒక ఇంప్రెషన్ క్రియేట్ అయింది ఆటోమేటిక్గా. పెద్ద విషయం కాదు, చెప్పాను కదా, ఒక్క నామినేషను, ఒక్క ఆర్గ్యుమెంట్, ఒక్క టాస్క్ మొత్తం టేబుల్ టర్న్ చేస్తుంది ఏ కంటెస్టెంట్కైనా కానీ బిగ్ బాస్ హౌస్లో. సో మేబీ ఇతను కూడా టర్న్ చేయొచ్చు. బట్ నెగిటివిటీ తోటి లోపలికి వెళ్ళిన ఏకైక కంటెస్టెంట్ మాత్రం డెమాన్ పవనే. ఎందుకంటే స్టార్ వాళ్ళది ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఉన్నాయి. ఆ రీల్స్ పక్కకి మనోడి చేసిన రీల్స్ ఉంటాయి. గల్లీలో ఎవరైనా 6 కొడతాడు, స్టేడియంలో 6 కొట్టేవాడికి ఒక లెవెల్ ఉంటుంది అన్నట్టు సాహో సినిమాలో ప్రభాస్ అనే డైలాగ్ చెప్తారు. సో దానికి కామెంట్లు కానీ మనం లోపలికి వెళ్తున్నప్పుడు కామెంట్స్ ఉంటే కామెంట్స్ చాలా ఘోరంగా ఉన్నాయి, నువ్వేం పీకే లోపలికి వెళ్తున్నావు, ఇలా చాలా ఉన్నాయి కామెంట్స్. సో నెగిటివిటీతో వెళ్తున్నాడు. అది ఎంత మేర నెగిటివిటీ అనేది తెలియదు, కానీ హౌస్లోకి వెళ్ళే వాళ్ళందరికీ అసలు నెగిటివిటీ ఉండదు లోపలికి వెళ్ళి. ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ మనోడికి ఎంతో కొంత నెగిటివిటీ అనేది ఉంది. ఇదన్నమాట నేను చెప్పాలనుకుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డెమాన్ లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరికి ఏదో పనిష్మెంట్ ఇవ్వాలి కదా, సో పని ఇవ్వాలి కదా. బర్నీ గారు అండ్ రితు చౌదరికి సో బౌల్స్ క్లీన్ చేసేది రితుకి ఇస్తారనమాట. సో రితుకి ఇచ్చారు, రితు పనులు చేయాలి, ఒక వారం పాటు వీళ్ళందరూ పని చేయాలి. అండ్ నెక్స్ట్ సంజన గారు లోపలికి వెళ్తారు. సో సంజన అనే పర్సన్ మేబీ కొన్ని ఇయర్స్ బ్యాక్ పెద్ద హల్చల్ అయింది అసలు. ఈ మా కేసు అరెస్ట్లు చాలా దూరం జరిగింది అసలు, అది చాలా సెన్సేషన్ అది. తర్వాత ఈమెకి మళ్ళీ పైకోర్టు, సుప్రీంకోర్టు అనుకుంటా నాకు తెలిసి, సో అక్కడ క్లియరెన్స్ రావటము. అండ్ బట్ దట్టు అప్పటికే ఆమె చాలా నెగిటివిటీ అయిపోయింది. నెగిటివిటీ చేసిన వాళ్ళందరూ మళ్ళీ తిరిగి పాజిటివిటీ చేయరు కదా ఎవరు, బయటకు వచ్చిన తర్వాత కానీ పాజిటివిటీ చేయరు కదా. ఆమె అదే చెప్తుంది, ఎవరు పాజిటివ్ చేయలేదు, అనుకున్నంత పాజిటివిటీ రాలేదు. సో ఇది నాకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ, నాకు 2 పిల్లలు ఉన్నారు, అయినా కానీ నేను వదిలేసి వచ్చాను, లోపలికి వెళ్తున్నానంటే సో నాకు ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ, నేను యూటిలైజ్ చేసుకోవాలనుకుంటున్నానని చెప్పి ఆమె చెప్పింది. అది ఎంత మాత్రం యూటిలైజ్ చేసుకుంటుంది అనేది చూద్దాం. బట్ ఈమె మీద అయితే 0 ఎక్స్పెక్టేషన్స్ అయితే యాజ్ ఆఫ్ నౌ నాకున్నాయి. మీకేమైనా ఉంటే మీరు కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ రాము రాథోడ్ వెళ్తారు. ఇతని మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అంటే సో ఇతని మీద ఎక్స్పెక్టేషన్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఇంతమంది చూసినప్పుడు ఇతను ఈజీగా రికగ్నైజ్ చేస్తారు. తెలుగు బిగ్ బాస్ ఎవరైనా చూస్తుంటే యూట్యూబ్లో అన్ని కోట్ల వ్యూస్ వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా ఇతను రికగ్నైజ్ చేస్తారు. అండ్ ఇతను రూరల్ ఏరియాస్ నుంచి వచ్చాడు కాబట్టి ఇతనికి ఖచ్చితంగా ఆ రూరల్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో ఆ పక్కా రూరల్ ఓట్ బ్యాంక్ అనేది ఇతని సొంతం అవుతుంది. బిగ్ బాస్ ఆ రూరల్లో కూడా చూస్తారు, తెలిసిందే కదా మనకి, గంగవ్వ దగ్గర నుంచి నబీల్ దగ్గర నుంచి. సో ఈ ఆ రూరల్ ఓట్ బ్యాంక్ చాలా మందికి చాలా గట్టిగా పడుతూనే ఉంటుంది. సో మనోడికి కూడా ఆ రూరల్ ఓట్ బ్యాంక్ గట్టిగా పడుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో చూద్దాం, ఓటింగ్ అనాలిసిస్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం రీసెర్చ్ చేస్తే మనోడి గురించి అర్థమైపోతుంది కదా. యాజ్ ఆఫ్ నౌ అది అనమాట. నెక్స్ట్ ఇంకొక కామనర్ సెలెక్ట్ చేయాలి. సో జ్యూరీ వచ్చి సెలెక్ట్ చేయాలి. సో నవదీప్ వస్తాడు. సో నవదీప్ వచ్చి దమ్ము శ్రీజాన్ సెలెక్ట్ చేస్తారు. దమ్ము శ్రీజాన్ సెలెక్ట్ చేసి ఆ అమ్మాయి సెలెక్ట్ అయిన ఆనందం కంటే ఆ అమ్మాయిని నా వల్ల సెలెక్ట్ అయింది, నేను ఆ అమ్మాయిని అసలు ఒక రాయిగా వచ్చిన అమ్మాయిని నేను శిల్పంగా చెక్కాను అన్న రేంజ్లో నవదీప్ చెప్పుకున్నాడు. అది మామూలు విషయం కాదు. అండ్ హీ డిజర్వ్స్ దట్. నిజంగా ఆ అమ్మాయికి ఆ రోజు ఆ క్షణం రెడ్ ఇచ్చేసి ఉంటే ఈరోజు దమ్ము శ్రీజాని మనం చూసేవాళ్ళం కాదు. అండ్ ఆ అమ్మాయి రెడ్ ఇచ్చేసి అమ్మాయి బయటకు వెళ్ళిపోయినప్పుడు కూడా మనం చూస్తే ఆ అమ్మాయిని ఆ క్రింజి, ఆ పిల్ల ఏం పీగిద్ది, ఆ పిల్లది ఏం లేదు, ఆల్రెడీ చెప్పాం కదా, ఆ పిల్ల క్రింజి ప్రో అల్ట్రా మ్యాక్స్, మనకు తెలిసిందే కదా, మంచి డెసిషన్ తీసుకున్నారు అనేవాళ్ళు. బట్ దమ్ము శ్రీజాలో అంత దమ్ము ఉంది అన్న సంగతి టాస్క్లు ఆడటం కానీ మాట్లాడటం కానీ అగ్ని పరీక్ష వాళ్ళు పెట్టిన దాంట్లో అమ్మాయి న్యాయం చేసింది. అగ్ని పరీక్షకి ఆ అమ్మాయి హైలైట్గా నిలిచింది అంటే బికాస్ ఆఫ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. అంటే ఇప్పుడు నవదీప్ చాలా మందికి గ్రీన్లు ఇచ్చాడు, మరి అందరూ రాలేదు కదా అనే వాళ్ళు కూడా ఉంటారు, ఆర్గ్యుమెంట్ కూడా ఉంటుంది. బట్
అక్కడ 2 రెడ్లు పడినప్పుడు ఇంకొక రెడ్ పడుంటే దెబ్బ పడిపోయిండేది కదా. బట్ ఆ ఒక్కటి పెట్టి గ్రీన్ ఇచ్చి హోల్డ్లో పెట్టి అమ్మాయిని తీసుకొని అమ్మాయి అమ్మాయి ఆ థాట్ ప్రాసెస్ అనేది నాకు బాగా నచ్చింది. సో ఆ అమ్మాయి కూడా అదే చెప్పుద్ది, సో నవదీప్ వల్ల నేను ఉన్నాను, లేకుంటే ఆ రోజు వెళ్ళిపోయానని. అండ్ ఆ అమ్మాయి అందరినీ నేను అంచనాలు తప్పు అని చెప్పుకుంటూ లోపలికి వస్తుంది. అమ్మాయి మీద చాలా ప్రెషర్ ఉంటుంది, మళ్ళీ చెప్తున్నాను, ఇది మొన్న కూడా చెప్పాను, అమ్మాయి మీద చాలా ప్రెషర్ ఉంటుంది. బట్ ఒక టాస్క్ పెడితే ఇది ఈ టాస్క్ శ్రీజ దుల్లగొట్టేస్తుంది రా, ఈ శ్రీజాకి ఇది నా యాది సింపుల్ రా అని అనుకుంటారు బేసిక్గా. సో శ్రీజ మీద చాలా ప్రెషర్ ఉంది, టాస్కుల పరంగా హౌస్ మొత్తం మీద శ్రీజ మీదే చాలా ప్రెషర్ ఉంది. సో శ్రీజ ఆడిన టాస్క్ ఖచ్చితంగా గెలవాలి అనే రేంజ్లో ఉంటుంది అనమాట. ఇతర టాస్క్ అటు ఇటు అయితే మళ్ళీ శ్రీజాకి చాలా ప్రాబ్లం అవుతుంది. శ్రీజకి మీద చాలా ప్రెషర్తో ఉంది, మరి ఎలా హ్యాండిల్ చేస్తుంది, ఆ ప్రెషర్ని ఎలా తట్టుకుంటుంది, లోపలికి వెళ్తుంది. ఎందుకంటే అమ్మాయికి ఎంత ప్రెషర్ ఉంది అనేది అగ్ని పరీక్ష ద్వారా అమ్మాయికి ఒకటి ఎలివేషన్ అని ఇచ్చింది కదా, అది అమ్మాయికి తెలుసు కదా. ఒక ఎలివేషన్ వచ్చిన సంగతి ఆ అమ్మాయికి తెలిసి అమ్మాయి లోపలికి వెళ్తుంది. సో కాబట్టి అమ్మాయి ఎలా హ్యాండిల్ చేస్తుంది అనేది చూడాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్లోత్స్ గుడ్డలు ఉతకాలి, అందరి బట్టలు ఉతకాలి. సో వారం పాటు అందరి బట్టలు ఉతకాలంటే ఈ బట్టలు ఉతికితే నిజంగా ఉతుకుతారో లేదో మనకు తెలియదు, కానీ పెద్ద పెద్ద బట్టలు అయితే వాషింగ్ మిషన్కి పంపించేస్తారు అబ్బాయి ఇంటికి, లాండ్రీకి. చిన్న చిన్న బట్టలు ఉంటాయి కదా, సో టీషర్ట్లు, బనీన్స్, సో మేబీ నైట్ ప్యాంట్లు, సో అవి మేబీ ఉతుక్కుంటారేమో జస్ట్ వీళ్ళు, నాకు తెలిసినంత వరకు అక్కడ ఆరేసుకుంటారు కదా. సో మేబీ వీళ్ళు అవేమో నాకు తెలిసి ఆ బట్టలేమో. రాము రాథోర్కి ఇస్తారు. యాక్చువల్గా రాము రాథోర్, సంజన ఉంటారు. సో ఎవరికి ఇస్తారంటే సో రాము రాథోర్కి ఇస్తా అని చెప్పి మేబీ ఎందుకు ఈ పాయింట్లో కరెక్టే అనిపించింది. సో సంజనకి బట్టలు ఉతకటం పెద్ద సెలబ్రిటీ టార్గెట్ చేసినట్టు అయిపోతుంది, పెద్ద కొంచెం ఏజ్లో పెద్ద కూడా ఉంది కదా ఆమె. సో మేబీ ఇవ్వదనే నేను నమ్మాను. సో అమ్మాయి కూడా అలాగే చేసింది. అండ్ మనోడికి చెప్పినప్పుడు కూడా సో ఆల్రెడీ ఆమె తను చేసి ప్రూవ్ చేసుకుంది కదా, నువ్వు బట్టలు అవి ఉతికితే నీకు కూడా తెలుస్తుంది, అండ్ మీకు 2 పిల్లలు ఉన్నారని చెప్పారు కదా, సో మీకు అది వర్కౌట్ అవుతుంది అని చెప్పి అమ్మాయి చెప్పింది. సో నాకు సార్ కూడా అదే నిన్ను ప్రిపేర్ చేస్తున్నారు. ఇతను మళ్ళీ వెంటనే ఎందుకు కాదు అంటే తను ఆల్రెడీ చేసేసింది, తను ఆల్రెడీ ప్రూవ్డ్, సో నువ్వు కూడా నేర్చుకుంటావు, నీకు ప్రిపేర్ చేస్తున్నాను. అమ్మాయి ఆమెకు ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు, ఆల్రెడీ చేసేసింది అని చెప్పింది అనమాట. కొంచెం తెలివిగానే చెప్పింది. అండ్ నెక్స్ట్ సుమన్ శెట్టి గారు వెళ్తారు. సో సుమన్ శెట్టి, సో ఈయన ఏవి కూడా కొంచెం ఎమోషనల్ ఏవిఏ పర్సన్. సో జయం సినిమాతోటి ఎవరు మొన్న వచ్చారు కదా తేజ గారు గుర్తించిన వన్ ఆఫ్ ద టాలెంట్ అనమాట. అప్పట్లో చాలా చేశాడు, చాలా సినిమాలు చేశారు అప్పట్లో, మామూలు కూడా కాదు. మంచి కమెడియన్, చాలా మంచి కమెడియన్ అప్పట్లో. సో ఇప్పుడు కొంచెం పెద్దరికం వచ్చేసింది, వయసు కూడా పెద్దదైంది కాబట్టి సో కనిపిస్తూ ఉంది అక్కడ. మేబీ ఆయన నేను ఖచ్చితంగా కప్పెత్తుకొని వస్తాను, ఖచ్చితంగా అది అని చెప్తున్నాడు, కానీ చూడాలి మేబీ ఎంతవరకు ఏంటి అనేది, ఎంతవరకు మాట్లాడతాడు ఏంటి. ఆ పెద్దరికం లైట్గా వచ్చింది కదా ఆయనకి, కనిపిస్తుంది నాకు అక్కడ. సో మేబీ ఆయన ఎలా బిహేవ్ చేస్తాడు అనేది నాకు అంత పాజిటివ్ వైబ్ అయితే లేదు ఆయన మీద అట్ ప్రెజెంట్. నెక్స్ట్ ఇంకొకళ్ళు ఓటింగ్లో సెలెక్ట్ చేయాలి. ఇప్పటికి కళ్యాణ్ని సెలెక్ట్ చేశారు, పవన్ కళ్యాణ్ని, అండ్ డెమోన్ పవన్ని సెలెక్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ ఆల్రెడీ 3 అబ్బాయిలు లోపలికి వెళ్ళిపోయారు. సో ఒక అమ్మాయి లోపలికి వెళ్ళింది. ఇప్పుడు ఎవరు అంటే ఇంకొక అమ్మాయి, సో ప్రియాని కూడా ఓటింగ్ ద్వారా సెలెక్ట్ చేశారు. శ్రీజాని ఎందుకు ఓటింగ్ ద్వారా సెలెక్ట్ చేయలేదు, సో ప్రియాని ఎందుకు ఓటింగ్ ద్వారా సెలెక్ట్ చేశారంటే సో శ్రీజాకి ఓటింగ్ పడుతుంది, శ్రీజాకి కూడా తెలుసు ఆ విషయం. సో ఓటింగ్ ద్వారా సెలెక్ట్ చేసిన, దీని ద్వారా సెలెక్ట్ చేసిన అమ్మాయి ఆడే గేమ్ అమ్మాయి ఆడేదే. ప్రియాని ఓటింగ్ ద్వారా సెలెక్ట్ చేస్తే సో నా వెనక జనాలు ఉన్నారు, నన్ను ఇష్టపడ్డారు, నన్ను నమ్మారు, నేను ఇప్పటి వరకు ఏదైతే గేమ్ ఆడానో ఆ గేమ్ని నమ్మారని చెప్పి ఆ అమ్మాయి ఆతాడుతోటి బిగ్ బాస్ హౌస్లో ఆడడానికి మేబీ ఛాన్స్ ఒక బూస్ట్ ఇచ్చుంటారేమో అని నాకు అనిపిస్తూ ఉంది. మాస్క్ మ్యాన్కి కూడా ఆ బూస్ట్ ఇచ్చి ఉండాల్సింది, మామూలుగా ఉండేది కదా, ఒక రేంజ్లో ఉండేది. కాకపోతే పవన్ కళ్యాణ్ బదులు మాస్క్ మ్యాన్ తీసుకోవాల్సింది ఓటింగ్లో. పవన్ కళ్యాణ్ని జ్యూరీ సెలెక్ట్ చేయలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ డెమోన్ పవన్ కానీ జ్యూరీ సెలెక్ట్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా తక్కువ ఉంది. బేసిక్గా ఓటింగే వాళ్ళు సెలెక్ట్ చేయాలి, అది మనం ఏం చేయలేము ఇంకా. ఓకేనా. నెక్స్ట్ శ్రీముఖి వచ్చింది. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, శ్రీముఖి వచ్చి సెలెక్ట్ చేస్తుందని. సో జడ్జెస్లో 3 వస్తారు కదా అని చెప్పాను. సో అభిజిత్ కాదు, శ్రీముఖి వచ్చి సెలెక్ట్ చేస్తుంది అని చెప్పాను. బట్ ఆ అభిజిత్ని కూడా ఇంక్లూడ్ చేసింది అమ్మాయి మాటల్లో. సో ఒక ఛాన్స్ ఇవ్వండి, సో చాలామంది వచ్చారు కదా, ఇంకొక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పారు. ఇంకొక ఛాన్స్ పాపం నిజంగా అనుకోరుంటారు అమ్మాయిలకే వస్తుందని. బట్ మనం ఆల్రెడీ ముందు చెప్పేసాం కదా, సో మన అప్డేట్స్ ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి అర్థమైపోద్ది. ఇట్స్ మనీష్. యాక్చువల్లీ మనీష్ అక్కడ కూర్చోన్నాడు, ఈ అమ్మాయి ఇంతమంది వెళ్తున్నారు, నన్ను ఇంకా సెలెక్ట్ చేయలేదండి, ఐ వాస్ హోప్స్ 30, నేను అసలు బాగా ఆడాను కదా, అగ్ని పరీక్షకి నేనే కదా విన్నర్ని, ఎందుకు సెలెక్ట్ చేయలేదు అన్నప్పుడు
మనోడికి అర్థమైనట్టుంది. సో ఇంక ఈమె అక్కడ ఛాన్సెస్ పోయిన తర్వాత మేబీ మనోడు వచ్చి శ్రీముఖి వచ్చి తీసుకున్నప్పుడు అమ్మ అనుకుని ఉంటాడు. మేబీ అక్కడ సెలెక్ట్ అయ్యి బయటికి లోపలికి వెళ్తున్నప్పుడు ఆ హౌస్లోకి అక్కడ ఏమన్నా మేబీ అగ్రిమెంట్ చేసుకున్నారేమో. లేదు ముగ్గురు ముందే అగ్రిమెంట్ చేసుకుంటే అంత కష్టపడాల్సిన అవసరం లేదు. వన్స్ సెలెక్ట్ అయ్యారు అని చెప్పిన తర్వాత అగ్రిమెంట్ బయట అంటే హౌస్లోంచి స్టేజ్ మీద నుంచి హౌస్లోకి వెళ్ళే మధ్యలో ఏమైనా అగ్రిమెంట్ చేసేసి ఉంటారేమో అని నాకు అనిపిస్తుంది. ఓకేనా. ఇప్పుడు కుకింగ్ ఛాన్స్ ఎవరికి ఇవ్వాలి అన్నప్పుడు సో కుకింగ్ ఛాన్స్ ఆబ్వియస్లీ సంజనాకి ఇస్తారు. సో సంజన గారికి భరణి సో వాళ్ళు నిలబడ్డారు ఎవరికి ఛాన్స్ అన్నప్పుడు సంజన గారికి భరణి గారికి అండ్ మన తనూజాకి ఎవరికి ఇవ్వలేదు కదా. సో సుమన్ శెట్టి వీళ్ళకి ఎవరికి ఇవ్వలేదు కాబట్టి లేడీ షుడ్ కుక్ అని చెప్పి మన ప్రియ సంజన గారికి ఇస్తే ఆమె అంటే నాకు అసలు వంటే రాదంటుంది. ఆమె ఏం చేస్తారో వంట చేస్తారో ఇంక పెంట చేసుకుంటారో మరి వాళ్ళు ఇష్టం ఇంకా మనకు తెలియదు. ఎందుకంటే కుకింగ్లోనే గొడవలు అవుతాయి. కుకింగ్లో గొడవలు ఎలా అవుతాయి ఎందుకు అవుతాయి అనేది మనం లాస్ట్ సీజన్లో చాలా క్లియర్గా చూసాం. మనం దోశ కోసం గొడవ, చట్నీ కోసం గొడవ, ఇడ్లీ కోసం గొడవ, టీ కోసం గొడవ, కాఫీ కోసం గొడవ, మామూలు ఉంటుంది అక్కడ. గొడవ మీద గొడవలు. చూద్దాం ఏం జరిగిద్ది ఏంటి అనేది. సో నాకు అనిపించింది, నాకు వైబ్స్ ఉన్నది. సో తనూజ మీద కొంచెం పాజిటివిటీ ఒపీనియన్ ఉంది. ఆబ్వియస్లీ కామనర్స్ అందరి మీద ఒక ఒపీనియన్ ఉంది మనకి. వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అనేది నాకు క్లారిటీ ఉంది, మీకు క్లారిటీ ఉంటుంది. బట్ నాకు సెలబ్రిటీస్లో తనూజ మీద ఒక ఒపీనియన్ ఉంది. అండ్ నెక్స్ట్ భరణి గారు ఆ ఫిట్నెస్ చూసిన తర్వాత ఆయన మాటలు అది చూసిన తర్వాత భరణి గారు ఏంటి ఆయన యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అనేది క్లియర్గా బిగ్ బాస్ లోపలికి పంపించే ముందే చెప్పాడు. అరే ఇది భరణి అంటే ఆడెవడు మాటిండు, ఆడు బిగ్ బాస్ మాటే వినట్లేదు, దాకట్లేదు, వెళ్ళిపోమంటే బయటికి వెళ్ళిపోతున్నాడు. ఇలాంటి పర్సన్ తోటి బిగ్ బాస్ హౌస్ లోపల ఇలాంటి పర్సన్ ఎలా ఉంటాడు చెప్పండి. ఒక్కలే పోతే ఈరోజు పోతాం లేదా రేపు పోతాం అనుకున్నట్టుగా ఉంటున్నాడు కదా. మేబీ ఆ మైండ్ సెట్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఇతనంత తోపు తురుము, ఇతనితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఇతను ఏదో చేయగలుగుతాడు, ఎక్కువ తక్కువ మాట్లాడితే ఇంక ఎక్స్ట్రాలు చేస్తే ఇంకేమైనా ఉంటుందా అన్న రేంజ్లో చూపెట్టాడు మనల్ని. మరి ఏం చేస్తాడనేది చూడాలి మనం ముందుకి. ఇదైతే ఇంకా రితు చౌదరి అవ్వచ్చు. ఇమాన్యుయల్ మీద ఒక నమ్మకం ఉంది. ఇమాన్యుయల్ ఏంటంటే కామెడీ చేస్తాడని నాకైతే అంతవరకే ఒపీనియన్ ఉంది. టాస్కులు మేబీ ఇంకో చూడాలి, ఇన్ ఫ్యూచర్ చూడాలా టాస్కులు ఎలా ఆడతాడు ఏంటి అనేది. నాకు ఇంకా ఎవరి మీద సుమన్ శెట్టి అవ్వచ్చు, సంజన కానీ ఆశా శని వీళ్ళందరి మీద పెద్ద ఒపీనియన్స్ ఏమీ లేవన్నమాట. ఒక్క తనూజ గారి మీద అండ్ భరణి గారి మీద వాళ్ళిద్దరి మీద కొంచెం పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి కనిపిస్తున్నాయి నాకు. గట్టిగా మాట్లాడతారు, గట్టిగా ఆడతారని నాకు అనిపిస్తుంది. సో ఇటుపక్క కామనర్స్ అందరూ తెలిసిందే కదా, వీళ్ళు నోరేసుకొని పడిపోతూ ఉంటారు, వీళ్ళని ఆపలేము మనం, వీళ్ళు అసలు సందు దొరికితే వీళ్ళు ఎక్కేస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి ప్రూవ్ చేసుకోవాలా, ఇంకా టైం కావాలి వీళ్ళకి. చూద్దాం ఏం జరిగింది అనేది. సో ఇదనమాట మన ఛానల్ అప్డేట్స్ కోసము అండ్ రివ్యూస్ కోసం రెండింటి కోసం కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. ఓకే, 100 రోజులు ఇదే పని మనకి దగ్గర. ఓకే, జై హింద్.